ఒక వ్యక్తి మన ఇండియాలోనే ఉంటూ యాక్టర్ అవుతానంటే ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు చైనా వెళ్ళి ట్రై చేస్తే అక్కడ కూడా ఎలాంటి అవకాశం రాలేదు. అక్కడ చైనా రెస్టారెంట్ స్టార్ట్ చేసి ఆ రెస్టారెంట్ పెద్దదిగా మార్చి పేరు తెచ్చుకున్నాడు. ఆ హోటల్కు వచ్చిన ఒక ఫిలిం డైరెక్టర్ అతను చూసి యాక్టింగ్ పనికొస్తారమని ఉద్దేశంతో ఒక సీన్ ఇస్తే చైనాలోనే అతిపెద్ద యాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. అతనే ఉత్తరాఖండ్కి చెందిన దేవ్ రాథుర్ గారు. అతను చిన్నప్పటి నుండి బ్రూస్లీని ఇన్స్పిరేషన్గా తీసుకుని యాక్టర్ అవుదామనే హోటల్స్ మాల్స్లో పనిచేస్తూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. 1980లో సినిమా అవకాశం కోసం ముంబై వెళ్ళి ఎన్నో ఆడిషన్ ఇచ్చినా కూడా అక్కడ సెలెక్ట్ అవ్వలేదు. ఇక చేసేది ఏం లేక చైనా వెళ్ళి అక్కడ హోటల్లో వెయిటర్గా జాయిన్ అయ్యాడు. అక్కడ కష్టపడి పనిచేస్తూ వెయిటర్ టు మేనేజర్, ఆ తర్వాత ఓనర్గా మారి రెస్టారెంట్ని ప్రారంభించాడు. ఒకరోజు తన రెస్టారెంట్కి వచ్చిన చైనీస్ మూవీ డైరెక్టర్ దేవుతో మాట్లాడుతున్నప్పుడు అతనికి సినిమా ఇంట్రెస్ట్ గురించి తెలుసుకుని సినిమాలో అవకాశం ఇచ్చారు. అలా మొదలైన తన యాక్టింగ్ కెరీర్ ఇప్పటి వరకు 30 సినిమాల్లో నటించి ఇప్పుడు అతను సూపర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు చైనీస్ స్టూడెంట్స్ తమ టెక్స్ట్ బుక్లో దేవరాతురు గారి స్టోరీని చదువుతున్నారు. ఇదంతా మీకు ఎందుకు చెబుతున్నానంటే, ఒక వ్యక్తి తను ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని ఎక్కడ నిరుత్సాహపడకుండా అవకాశాలు రాకపోయినా రామ్ రాథూర్ గారి లైఫ్లో జరిగినట్లుగా తన పని తాను చేసుకుంటూ ఒకే లక్ష్యంపై తన ఆలోచనలు పెట్టడం వలన అవకాశాలు అనేవి వాటికవే దేవరాతురు గారికి ఎలా వచ్చాయో మీకు అలాంటి అవకాశాలు వస్తాయి. ఇట్లా ఒక లక్ష్యం పెట్టుకున్న తర్వాత రకరకాల ఆలోచనలు చేస్తున్నా ఇది జరుగుతుందా, ఇది నా వల్ల అవుతుందా, గోల్ పెట్టుకున్నాను ఇక్కడ అవకాశాలు రావట్లేదు, లేదా నేను ఉండేటటువంటి ఫీల్డ్ వేరు, నేను చేసేటటువంటి పని వేరు అని రకరకాల ఆలోచనలు చేస్తుంటాం. అప్పుడు మనకి ఎలాంటి రిజల్ట్ అనేది రాదు. మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని చేరుకోవాలంటే మీరు ఆ లక్ష్యాన్ని ఒక పెద్ద లక్ష్యంగా మార్చుకోవాలి. పెద్దగా ఆలోచించండి. ఒక్కసారి మీరు మీ యొక్క గోల్ పెట్టుకున్న తర్వాత ఆ గోల్ని మీరు శ్వాసగా మార్చుకోండి. ఒక్కసారి ఆ గోల్ ఎప్పుడైతే పెట్టుకుంటారో అప్పుడు మీ ఆలోచనలు సింగిల్ ఫోకస్గా ఉండాలన్నా, మీ గోల్పై కన్సిస్టెన్సీగా ఉండాలన్నా, మిమ్మల్ని మీరు ముందుకి తీసుకువెళ్ళేటటువంటి, మిమ్మల్ని సపోర్ట్ చేసేటటువంటి ఒక మెంటర్షిప్ అనేది మీకు చాలా అవసరం. అలాంటప్పుడు మాత్రమే మీ యొక్క లాంగ్ టర్మ్ గోల్ మీరు అచీవ్మెంట్ అవ్వగలుగుతారు. ఆ మెంటర్ ఆధ్వర్యంలో లక్ష్యాన్ని చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ శివ, సోరంపూడి ఆరెంజ్ హెల్త్ కోచ్.